దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యంలో కొలస్సీ 2:18 శిరస్సును హత్తుకోని వారి లక్షణాల్లో మొదటి లక్షణం, వీళ్ళు దేవుని వాక్యాన్ని హత్తుకోకుండా లోక ఆచారాలకే, ఇతరులు చెప్పిన మాటలకి, ఆ పద్ధతి ఈ పద్ధతి అని వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రెండోది, అందరినీ తీర్పు తీరుస్తారు. ఊరికే ఏం చేస్తారు? ఇలాంటి వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? ఈ వాక్యము ఇలా మీరు ఉండొద్దనే చెప్పలా. ఇలాంటి వాళ్ళు మీతో ఉంటే మీకు వచ్చే బహుమానం కూడా పోయిద్ది. జాగ్రత్త పడాలి. నేను అలా లేనుగా అనుకుంటారు మీరు. నువ్వున్నా నీకు ప్రమాదం, నువ్వు అలా లేవు. కానీ ఎటువంటి వాళ్ళు నీతో ఉంటే నీకు వచ్చే బహుమానం కూడా పోయిద్ది. కనుక శిరస్సును హత్తుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు వచ్చే బహుమానం పోగొడతారు. చెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్నట్టు వాళ్ళు బహుమానం పొందుకోలేరు, వేరే వాళ్ళకు కూడా బహుమానము రానివ్వరు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ఈ లక్షణాలు, శిరస్సు అయిన యేసుక్రీస్తు వారిని హత్తుకోకుండా ఉండే లక్షణాలు 2 చూసాం. కొలస్సీ 2:18 అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి. చాలా ఉన్నాయి, ఈ రోజున ఈ 2 చూద్దాం. అతి వినయాసక్తుడు, అతి దాంట్లోనే కనబడుతుంది. ఏంటి? నేను అప్పుడప్పుడు కొంతమందికి చెప్తూ ఉంటా, చెయ్యి కానీ అతి చేయకూడదు. మనకు తెలిసిపోద్దిగా. కొంతమంది భయం కూడా అతిగా భయపడినట్టు చూపిస్తారు. భయపడరాళ్ళు అతిగా చూపిస్తారు. షో చేయాలనుకున్నప్పుడు అనుకునేది ఎప్పుడు ఎక్స్ట్రాగానే ఉంటుంది, నిజంగా ఉన్నది సరిపడి ఉంటుంది. వింటున్నారు? హల్లెలూయా. బిర్యానీలోకి మసాలాలు వేయడం మంచిదే, ఎక్కువ వేస్తే అస్సలు మాట్లాడతల్లా. ఎంత వేసుకుని తింటారా? అసలు తినలేం. అవునా కాదా? ఉప్పు ప్రతి వంటకంలో ఉప్పు వేయాలి, తగినంతే. అతి వేస్తే టీలో కాస్త పంచదార, కాస్త టీ పొడి. ఎంత టీ పొడి ఎత్తే? మొట్టమొదటిసారి నేను లెమన్ టీ కాసుకున్నా ఒకసారి, తెలీదు డికాషన్ కాసినట్టు ఇంత టీ పొడి వేసి లెమన్ టీ కాసుకుంటే తాగానో లేదు మీరు అర్థం చేసుకోండి. కొంచెం ఉండాలి, ఏదైనా కొంత ఉండాలి. కానీ అదేమవ్వకూడదు, అతి అవ్వకూడదు. వింటున్నారా? అతి అవ్వాల్సింది. అయినా పర్లేదు అనుకున్నది కేవలం దేవుని మీద ప్రేమే. దేవుని మీద ప్రేమ ఎంతైనా అది అతి కాదు, ఎంతైనా తక్కువే. హల్లెలూయా. భయభక్తులు దేవుని విషయంలో ఏదైనా తక్కువే, అసలు అతి అనేది. కానీ ఇక్కడ చెప్పిన అతి వినయం అంటే ఏంటి? అతి వినయాసక్తుడు అంట. ఏంటి? లోకంలో సామెత తెలుసు, అతి వినయం ఏంటి? దూత కాదు, ధూర్త. అంటే మోసం చేసేవాళ్ళ లక్షణం, కన్నింగ్ నేచర్. ఏంటిది? అతి జాగ్రత్త. ఈ అతి వినయం గాళ్ళు, అతి వినయం మరి మగవాళ్ళని ఆడవాళ్ళని ఏమనాలో? లేడీసు వాళ్ళు ఏమీ పొందుకోరు. అలాంటి వాళ్ళు నీతో ఉంటే నీకు ఏమీ రానివ్వరు. దేవుని బిడ్డలారా, దీన్ని నేను కొంచెం ఇంకా వెర్షన్స్లో చూసా. చక్కని అర్థాలు రాయబడ్డాయి. ఇప్పుడు దేవునికి వినయం, విధేయత చూపు. దైవ సేవకునికి విధేయత చూపు. తల్లిదండ్రులకు చెప్పాలా? ప్రపంచం అందరికీ చూపాలా? నేను మా ఊడు సోపావసం లేదు నన్ను ఎత్తున్నాడు. టీచర్లకి చెప్పండి, విధేయత చూపించు. తగ్గించుకోవడం వేరు, విధేయత కొంచెం చిన్న లైన్ అనమాట. తగ్గించుకోవడం అంటే సహజంగా నాకు నేను గర్వం లేకుండా, అహంకారం లేకుండా, సింపుల్గా నాలో నేను తగ్గించుకుని బ్రతకడం. విధేయత అంటే అది ఎదుటి వ్యక్తికి చూపేది. అర్థం ఉందా? కలెక్టర్ గారికి అతి వినయం ఉందనుకోండి, ప్యూన్కి కూడా వినయం చూపిస్తాడా? మాట్లాడాలా? అర్థం ఉందా? చూపించవచ్చా? వాళ్ళు ఆడుకుంటారు ఇక. హల్లెలూయా.
ఇప్పుడు మరి అందరికీ విధేయత చూపాలి. మరి తండ్రి కొడుకులకు పిల్లలకు విధేయత చూపిస్తారా? మాట్లాడతలా అంటే ఎవరికి వినయం చూపాలో, ఎవరి దగ్గర విధేయత అది తెలుసుకుని ఉండాలి. స్తోత్రం. నాలో విధేయత ఉండాలి. నేను సంఘానికి విధేయుణ్ణైతే అంటే ఇది ఎంత బాగుంటుంది. సంఘస్థులు తమరి చిత్తం చెప్పండి విశ్వాసులారా అన్నాను అనుకోండి, ఆ రోజు అయిపోద్ది. ఎడ్ల బండికి ఎద్దు ముందు ఉంటుందా, బండి ముందు ఉంటుందా? సేవకుడు ముందుండి నడిపించాలి సేవనే. కొంతమంది అతి వినయం ఏంటి, ఒక ఆయనంట ఒక విశ్వాసం వస్తే లేచి నిలబడతాడంట చర్చిలోకి వస్తే. అతి చెయ్యకండి, సేవకుడా సేవకురాలా. కొంతమంది ఏమో అసలు ఉండదు విధేయత, అసలు తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా చెప్పండి. కొంతమంది ఏమో మరీ అతి చేస్తారు. విశ్వాసులను అయ్యగారు అమ్మగారు అని పిలుస్తారు విశ్వాసులన. కొంతమంది వాళ్ళ భాష గారిని కూడా అయ్యగారు అమ్మగారు అని పిలవరు. అదో రకం ఇదో రకం. అందుకే వాక్యంలో ఎప్పుడు ఉంటుంది, కుడి ఎడమకి తొలగిపోద్ది. ఎటు ఎడమ అంటే అసలు లేకుండా ఉంటాం, కుడి అంటే అతి. అందుకే కరెక్ట్గా ఉండాలి. ఎట్లా ఉండాలి? స్తోత్రం చెప్పండి. రెడ్డిజోల్లో స్తోత్రం చెప్పండి. కలెక్టర్ గారు మంచి ఆయనేనండి, అసలు ఆయనకి చాలా తగ్గింపండి, కానీ ఆర్డర్ వేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంటాడండి. అలా ఉండాలి, అంతేనా? లేదు లేదు నేను బాగా తగ్గించుకోవాలని అటెండర్ దగ్గర, ఎంఆర్ఓల దగ్గర, చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర కూడా తగ్గించుకున్నారనుకో, ఇట్రా నా కాళ్ళు బట్టి అంటారు ఇక. సో పిల్లలైనా పెద్దలైనా, తల్లి అయినా తండ్రి అయినా అతి వినయం అనేది ఉండకూడదు. విశ్వాసికైనా సేవకుడికైనా. అందుకే మళ్ళీ మొదటి నుండి చెప్పుకోవచ్చు, దేవునికి విధేయత చూద్దాం. చెప్పండి. దైవ సేవకుడికి దైవ సేవకురాలకి స్తోత్రం. తల్లిదండ్రులకు, మనకు విద్య నేర్పించే వారికి, పై అధికారులకు, ప్రపంచం అందరి ముందు నువ్వు తగ్గించుకోవసరలా. తగ్గింపు ఉండాలి, కానీ అందరి ముందు నువ్వు తల దించవసరలా. తగ్గించుకో, కానీ నీ వినయము అతి అయ్యి ఇతరులకు అలసి అవ్వకూడదు. స్తోత్రం చెప్పండి. దీన్ని ఇది ఒక విషయాన్ని గమనించాలి. అతి వినయాసక్తుడు అంటే అతి అవ్వకూడదు, తక్కువ. అర్థమైన ఇప్పటివరకు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసు రక్తమే. కనుక మీ దైవజనుడు మీ దగ్గర విధేయత చూపాలని ఎప్పుడు కోరుకోకండి, అసలు ఆ ఆలోచన కూడా రాకూడదు. ఆమేన్. మీ తల్లిదండ్రులు మీ దగ్గర తగ్గించుకోవాలని మీరు ఎప్పుడు ఆశ పడకండి. మీకంటే పెద్దోళ్ళు మీ దగ్గర తగ్గించుకోవాలని చూడొద్దు. అలా తగ్గించుకున్నారని అది అతి వినయం, అది ఉండకూడనిది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఓ పురుషుడా, నీవు నీ భార్య మాట వినాలి, భార్యను సన్మానించాలి, ప్రేమించాలి, కానీ ఆమెకు అతి వినయం చూపించి నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. ఓ తల్లి తండ్రి, నీ పిల్లల్ని ఎంతైనా ప్రేమించు, కానీ వాళ్ళకు లోబడిపో. మాకు ఒక తండ్రిగా దేవుడు నిన్ను హెడ్గా పెట్టాడు, నువ్వు ఆ స్థాయిలో నిలబడాలంటే. ఆమేనండి. దైవజనుడైనా విశ్వాసులైనా మీ వయసుకు తగ్గట్టుగా, మీ హోదాకి తగ్గట్టుగా హెచ్చించుకోమని చెప్పట్లా. దేవుని బిడ్డలారా, అతిగా ఎక్కడా కూడా నువ్వు వినయం ప్రదర్శించాల్సిన అవసరమో లేదని గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు విధేయత గురించే చెప్పా, కానీ అతి వినయం కూడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మరొక అర్థాన్ని నేను చూశాను. ఇంగ్లీష్ వర్షన్లో ఒక తర్జుమాలో WEB వర్షన్, WEB అంటే ఓల్డ్ ఇంగ్లీష్ బైబిల్, ఎంత చక్కగా రాయబడింది. లెట్ నో వన్ rob you of your prize by self-abasement. Let no one rob you of your prize by self-abasement. Self-abasement అంటే ఏంటో తెలుసా? తమను తాము అవమానంగా ఎంచుకునేవాళ్ళు. ఈ మాట ఏంటున్నారా?
కొంతమంది అతి వినయం కంటే అది ఎలా అయిపోద్దంటే అసలు వాళ్ళు కుక్కలతో పోల్చుకుంటారు. వాళ్ళని వాళ్ళు చాలా పనికి మాలిన వాళ్ళుగా చెప్పండి. ఇలా ఉండడం వల్ల నువ్వేమీ పొందుకోవు దేవుని బిడ్డ. నువ్వు ఒక గొప్ప వ్యక్తివి. స్తోత్రం. నువ్వు దేవుని చేతులతో సృష్టించబడ్డావు. నువ్వు దేవుని కోసం పుట్టావు. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు. యేసయ్య నిన్ను రక్షించిన తర్వాత కూడా నేను పాపిని అంటావే. యేసయ్య రక్తం ఇచ్చుకున్న తర్వాత కూడా విలువ లేదు అంటావే. అర్థమవుతుందా? హల్లెలూయా. ఒకప్పుడు మా నాన్నగారు అనేవాళ్ళు నన్ను, రే నెత్తి మీద పావలా పెడితే 10 పైసలు కూడా కొనరనేవాళ్ళు. అంటే నన్ను కొనపోయినా నా నెత్తి మీద ఉన్న పావలాన తీసుకోవాలిగా. అంటే నా నెత్తి మీద పావలా పెడితే పావలా రేటు కూడా తగ్గిపోయి 10 పైసలు కూడా ఉండేది కాదంట. అప్పట్లో అలా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను అదే అనుకుంటే మనుషులు నీ వాల్యూ తీయొచ్చు. ఇదివరకటి రోజున నీకు వాల్యూ లేదేమో, కానీ యేసయ్య నీకు విలువ ఇచ్చినాక నేను పనికి మాలిన దాన్ని, నేను పనికి మాలినోడిని, నేను పాపాత్ముడిని, నేను దరిద్రాల్ని ఈ మాటలు ఏంటండి? అతి వినయం ఒకటేమో, వినయం విధేయత చూపించకూడని చోట కూడా చెప్పాలి చూపిస్తారు కొంతమంది. తాగుబోతుకు కూడా వినయం చూపిస్తావా? చెప్పాలి. కామాంధుడికి కూడా వినయం చూపిస్తావా? సో ఎక్కడ విధేయత చూపాలి అక్కడే చూపాలి. విధేయత అవసరం లేని చోట నువ్వు విధేయత చూపొద్దు. అలాగే ఇంకొకటి ఉంది, అతి వినయం అంటే సెల్ఫ్ అబేస్మెంట్. తమను తాము తృణీకరించుకోవడం. తృణీకారంగా తమను తాము అవమానంగా బ్రతకడం అనమాట. అంటే నీకు నువ్వే విలువించుకోవు. దేవుడు నీకు విలువిచ్చినా చెప్పాలి, నీకు మాత్రం నిన్ను ఒక మంచి పాస్టర్గా దేవుడు చూస్తున్నారు, నిన్ను ఒక మంచి పాస్టర్గా దేవుడు చూస్తున్నారు, నిన్ను ఒక మంచి ఉద్యోగిగా దేవుడు చూస్తున్నారు, నిన్ను ఆయన బంగారు కొడుకుగా కూతురులాగా దేవుడు చూస్తున్నారు. నువ్వు ఆయనకి చాలా విలువైన వ్యక్తివి, నువ్వు ఆయనకి చాలా ఇష్టమైన, నువ్వు అనుకుంటావు నేను వెదవని, నేను దరిద్రురాల్ని, ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నా నెత్తి మీదే ఉంది. నిన్ను ఎవడనుకోమన్నాడు? అసలు నిన్ను నువ్వు అవమానపరుచుకోవద్దు. నీ తలంపులు మారాలి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నువ్వేమో, కానీ ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి. యు బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు మనల్ని దర్శించునుగాక. నా కొడుకు ఎక్కడికి వెళ్ళి నేను దిక్కులేని వాడను ప్రభు అంటే నాకు ఎట్లా ఉంటుంది? ఎందుకు వస్తుంది? ఉండగా నేను ఒకడిని ఇంకా దిక్కులేనివాడు ఏంటి? మరి యేసయ్య ఉన్నాక నేను దిక్కులేని వాళ్ళు ఎందుకు అవుతాం? నిన్ను నువ్వు అవమానకరంగా తలంచుకోవడం ఆపేయ్. హల్లెలూయా. నువ్వు ఒక యువరాణివి, నువ్వు ఒక యువరాజువి. కారణం నీ తండ్రి రాజులకు రాజు. యు ఆర్ సో వాల్యుబుల్. నువ్వెంతో విలువైన వ్యక్తివి. ఎందుకో తెలుసా? వెల కట్టలేని రక్తం పెట్టి యేసయ్య నిన్ను కొన్నారు. మనుషులు ఎంతమంది అయినా నిన్ను అవమానకరంగా అనొచ్చు. నువ్వు ఆమెన్ అనుకోమాక సైతానా. నేను చెప్పింది అర్థమైందా? అసలేం మెదలతలేదేంటి? మీ ఆయన వచ్చి నీ వల్ల ఏమైద్దే పనికి మాలిందానా, తొంగపో సంగతి నీకు పాతలకే మగజుడు. అవును నేను ఇచ్చే అంటాయి ఆటాని. నేనంటే ఏమనుకున్నా? వాళ్ళ దగ్గర నువ్వు అనవసరంలా. నీలో మాత్రం నువ్వెంత విలువైన వ్యక్తివో తెలియాలి. స్తోత్రం. ఊర్లో నీ బంధువుల్ని అనొచ్చు, నిన్ను అవమానకరంగా మాట్లాడొచ్చు, కానీ దేవుడు నిన్ను అవమానకరంగా చూడట్లా. ఆమేన్. ఒక గొప్ప మాట ఉంది, నా కూతురు పుట్టినప్పుడు పెట్టా, కొడుకు పుట్టినప్పుడు పెట్టలేదా? అటు చూడు ఎటు చూస్తున్నాడు.
చెప్తాను వినరా. ఐ మే నాట్ బి ఎ కింగ్, మై డాటర్ ఈజ్ ఆల్వేస్ మై ప్రిన్సెస్. నేను రాజును కాకపోవచ్చు, కానీ నా కూతురు నాకెప్పుడు యువరాణే. ఒక తండ్రి తాను పేదోడైనా, తాను ఆధారం లేనోడైనా, తాను సామాన్యుడైనా, తాను దరిద్రుడైనా తన కూతురుని ఎలా చూస్తాడు చెప్పాలి? యువరాణిలాగా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొడుకు ఎలాంటివాడో తెలుసా? ఎ సన్ ఈజ్ లైక్ ఎ సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. కొడుకు నీ కుటుంబంలో ఒక సూర్యుడు లాంటాడు. SON సన్ ఈజ్ SUN సన్. కొడుకు పుట్టాడంటే నీకు దేవుడు ఒక సూర్యోదయం కలుగజేశాడు. అందుకే లోకానికి కుమారుడిగా యేసయ్య వచ్చారు. ఆయన నీతి సూర్యుడయ్యాడు. నీ ఇంటికి నీ కొడుకు ఒక పుట్ట సూర్యుడు. ఇప్పుడు తండ్రి తల్లి వాళ్ళు పేదలైనా, వాళ్ళు కటిక పేదలైనా, వాళ్ళకి తినటానికి లేకపోయినా, వాళ్ళ బతుకులు బాగోపోయినా పిల్లల్ని ఎట్ట చూస్తారు? యువరాణుల్లాగా, యువరాజుల్లాగా. ఏమండి, ఏమీ ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లల్ని మనుషులు యువరాణులు యువరాజుల్లాగా చూస్తుంటే, అన్నీ ఉన్న దేవుడు, రాజులకు రాజు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు, తన మహత్తు గల మాట చేత ప్రపంచములను నిర్మించి, తన మాట చేత ప్రపంచాన్ని, సర్వ సృష్టిని నిర్వహించుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సర్వలోకము ఆయనకు నమస్కరించి ఆయన్ని ఆరాధిస్తూ ఉంది. అంత గొప్ప దేవుని పిల్లలం మనం. దేవుడు నిన్ను యువరాజులాగా చూస్తున్నారు. దేవుడు నిన్ను యువరాణిలాగా చూస్తున్నారు. ఎందుకు? నువ్వు ఆయన బిడ్డవే. ఆయన నిన్ను అంత గొప్పగా చూస్తే నా బతుకు చెడా ఇయ్యా. అవిశ్వాసపు మాటలు మీ ఇంట్లో శాపానికి, దురాత్మలకి తలుపులు తెరుస్తాయి. జాగ్రత్త. అవిశ్వాసపు మాటలు నీ ఇంటిలో శాపానికి, దురాత్మకు తలుపులు తెరుస్తాయి. విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో ఆలోచించు. నిన్ను నువ్వు అవమానకరంగా ఆలోచించుకోవద్దు. తగ్గించుకో. తగ్గింపు వేరు, అవమానకరంగా చూసుకోవడం. అర్థమవుతుందా? హల్లెలూయా. నా బతుకు పాడు బతుకు, నేను ఎప్పటికీ బాగుపడను, నేను నా బతుకంతా పెంట బతుకే, శాపం అంతా నాణ్యత మీదే ఉంది, ఇట్టండి అనుకోమాక. తగ్గించుకో. అయ్యా నీ ముందు నేను ఏ పార్టీ వాడిని అయ్యా, నీ కృపేనయ్యా. అది విధేయత, అది తగ్గింపు. కానీ అవమానకరంగా ఎందుకు మాట్లాడుకుంటున్నావు? యేసయ్య రక్తంలో కడగబడ్డ నువ్వు ఈ లోకంలో ఎవ్వరూ వెలకట్టలేనంత విలువైన వ్యక్తివి. ఆమేనండి. అర్థమవుతుందా? ఇలాంటి లక్షణం ఉంటే నీకు బహుమానం రాదు. ఏం రాదు? ఇప్పుడు నేను ఓడిపోయిన దాన్ని, నేను ఓడిపోయినోడిని, నాకేం వచ్చిందంటే నీకేమిస్తారు దేవుడు? ప్రభు నన్ను ఆశీర్వదిస్తారు. ప్రభు నాకు తప్పకుండా బహుమానం ఇస్తారు. నా పనిని దేవుడు చూస్తారు, నా కన్నీటిని దేవుడు చూస్తారు, నా ప్రయాసను ప్రభు చూస్తారు. నిన్ను నువ్వు ఆశీర్వాదకరంగా మాట్లాడుకో, నిన్ను నువ్వు దీవెనకరంగా మాట్లాడుకో, నీ ఆలోచనలను మార్చుకో. బైబిల్లో ఒక మాట రాశారు, దాన్ని తెలుగులో అతి వినయాసక్తుడని. కానీ తమను తాము అవమానకరంగా చూసుకుంటూ, వినయం చూపకూడని చోట కూడా వినయం చూపుతూ ఉండేవాళ్ళు ఉంటారే, అది చాలా ప్రమాదం. దేవుని బిడ్డలారా, స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. ఎవరు? మరి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర వినయం చూపించారా? విధేయత అంటే మరి అన్ని చోట్ల చూపాలిగా. అర్థం? అన్ని చోట్ల విధేయత చూపకూడదు. మన భక్తులు ఉన్నారు, పితరులు, అపోస్తలులు. యేసును ప్రకటించొద్దంటే చిత్తం ద్వారా అధికారులు చెప్పారని తగ్గించుకున్నారా? మరి అది తగ్గింపు కాదా? ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడే తగ్గించుకోండి. అన్ని చోట్ల అవసరంలా. షడ్రకు మేషక అబేద్నెగోలు మరి రాజాజ్ఞకు వాళ్ళు లోబడ్డారా? అది అలా చేయకుండా ఉంటే అది అతి వినయం అనమాట. నువ్వు విధేయత చూపకూడని చోట కూడా విధేయత చూపుతావు. ఆదివారం
ప్రార్థనకి వెళ్ళటానికి వీల్లేదు, పనికే రావాలి, చదువుకే రావాలి, లేకపోతే పెళ్ళికి రావాలి, లేకపోతే ఇంకో చోట చిత్తం ద్వారా అన్నామంటే అది అతి వినయం. అంటే నువ్వు వినయం చూపకూడని చోట విధేయత చూపుతున్నావు. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవునికి వ్యతిరేకమైన వాటి చోట నువ్వు విధేయత చూపితే నువ్వు దేవునికి స్వయంగా తిరుగుబాటు చేసినట్టే. ఈ మాట రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. దేవునికి వ్యతిరేకమైన వాటి చోట నువ్వు విధేయత చూపితే డైరెక్ట్గా దేవునికి నువ్వు తిరుగుబాటు చేసినట్టే. ఈ మాట మీకు అర్థమవునుగాక. ప్రార్థన మానే విషయంలో, విగ్రహారాధనలు జరిపే విషయంలో, అన్యాచారాలు పాటించే విషయంలో, పాపానికి సంబంధించిన విషయాల్లో, చెడ్డ అలవాట్లకు సంబంధించిన విషయాల్లో నువ్వు అక్కడ విధేయత చూపాలా? చెప్పండి, చూపకూడదు. అక్కడ కనుక నువ్వు విధేయత చూపితే నువ్వు డైరెక్ట్గా దేవునికి తిరగబడినట్టే. నువ్వు ఎవరికి విధేయత చూపాలి? దేవునికి. అందుకే అతి వినయాసక్తులు ఉంటారు కొంతమంది. ప్రతి చోట తగ్గించుకుందాం అనుకుంటారు. అంటే వాళ్ళకు కూడా కొంచెం లాభం ఉండిద్దేమో బహుశా. వాళ్ళలో కూడా ఏదైనా ఆ స్వార్థపు ఆలోచనలతో ఇక్కడ తగ్గించుకుంటే మనకి ఏదైనా లాభం ఉంది, పబ్బం గడిచిద్ది అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ అతి వినయం, నువ్వు అనవసరమైన చోట్ల విధేయత చూపడం నిన్ను దేవునికి అవిధేయుడిగా, అవిధేయురాలుగా చేసి నీకు వచ్చే బహుమానం నువ్వు పోగొట్టుకుంటావు. జాగ్రత్త. స్తోత్ర. అలాగే ఈ అతి వినయంలో మరొకటి ఏంటి? మనల్ని మనము తగ్గించుకోవడం కాదు, అవమానకరంగా, అసహ్యకరంగా భావించుకోవద్దు. అర్థమైందా? ఎట్లా? మిమ్మల్ని మీరు ఎలా భావించుకోవద్దు? వెరీ గుడ్. ఎట్లా? అవమానకరంగా నువ్వు అసలు ఆలోచించుకోవద్దు. నేను దరిద్రాల్ని అని ఎప్పుడు అనమాకండి. నీకు విలువ తగ్గే పనులు చేయొద్దు. నువ్వు గొప్ప వ్యక్తివి, గొప్ప వ్యక్తి బిడ్డవి, నువ్వు గొప్ప దేవుని బిడ్డవి. విలువ తగ్గే పనులు చేసుకోమాక, నిన్ను నువ్వు అవమానకరంగా చేసుకోమాక. 10 మంది ముందు తల వంచుకునే పనులు చేయొద్దు. 10 మంది ముందు తల వంచుకొని అవమానకరంగా బ్రతికే బ్రతుకు కూడా నువ్వు కోరుకోవద్దు. దేవుడు ఏమన్నారు? అబ్రాహామును పిలిచి, నేను నిన్ను గొప్ప చేస్తాను. నన్ను గొప్ప చేయడం ఎందుకు ప్రభా? నన్ను కుక్కలాగా ఉంచు, నా బతుకు దిక్కుమాలిన బతుకులాగా ఉంచు అన్నాడా? అది గొప్ప చేస్తానన్నారు దేవుడు. నేను మనుషులందరిలో మీకు ఖ్యాతిని, మంచి పేరును రప్పిస్తాను అన్నారు. నువ్వెందుకు అవమానాన్ని కోరుకుంటావు? నువ్వెందుకు అవమానకరంగా ఆలోచించుకుంటావు? మళ్ళీ చెప్తున్నా, మన పిల్లలు మనకు గొప్పవాళ్ళు అయితే మన తండ్రికి మనం గొప్పవాళ్ళం కాదా? చెప్పండి, గొప్పవాళ్ళమే. ప్రార్థనలో నువ్వు లేకపోతే నా బతికేంటయ్యా అనుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆయన ఉన్నా కూడా నువ్వు దరిద్రుణ్ణి ఎందుకు అనుకోవద్దు. అయ్యా, నేను నీకు పనికొచ్చే వ్యక్తిగా మారాలి. అయ్యా, నేను నీకు మహిమకరమైన వ్యక్తిగా బ్రతకాలి. అయ్యా, మీరు నన్ను ఆశీర్వదిస్తారు, మీరు నన్ను ఒక విలువైన వ్యక్తిగా చేస్తారు, నా దరిద్రంతో మీరు తొలగించారు, నా శాపం అంతా మీరు తొలగించారు, ఇలా చెప్పాలి. మన అవమానం అంతా ఏసై తీసేస్తే మళ్ళీ అవమానంగా ఆలోచిస్తావే. అసలు మొదటి నుంచి చూద్దాం. అతి వినయాసక్తులు మన బహుమానం పోగొడతారు. ఎవరు? అతి వినయాసక్తులు మన బహుమానం, వాళ్ళకి బహుమానం రాదు. అలాంటి వాళ్ళతో ఉంటే మనకు కూడా బహుమానము రాదు. సరే, అతి వినయాసక్తులు అంటే ఎవరు? అది వినయం చూపించకూడని చోట కూడా, విధేయత అవసరం లేని చోట కూడా అతిగా వినయం చూపిస్తారు. ఇలాంటి వల్ల నీకు మనుషుల దగ్గర బహుమానం దొరికిద్దేమో కానీ దేవుని దగ్గర బహుమానము దొరకదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మనిషి దగ్గర విధేయత చూపితే వాళ్ళకి బహుమానం దొరికేది. ఎవరు బహుమానం? రాజు ఇచ్చే బహుమానం దొరికేది. మనుషులు ఇచ్చే బహుమానం కాదు, వాళ్ళు దేవుని బహుమానం కావాలనుకున్నారు. అందుకే అతి వినయం చూపలేదు. నీకు విధేయత చూపాల్సిన అవసరం మాకు లేదన్నారు, అంతే. హల్లెలూయా. అతి వినయంలో రెండోది ఏంటి? మనల్ని మనం అవమానకరంగా ఆలోచించుకోవడం, మనకి మనం అవమానం కలిగే బతకడం. నీ బ్రతుకు అవమానకరంగా ఉండకూడదు, నీ ఆలోచనలు, మాటలు కూడా అవమానకరంగా ఉండకూడదు. హల్లెలూయా. కొంతమందికి ఎవరన్నా అంటే బాధ, కానీ వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయో ఆలోచించుకోండి. అతి వినయాసక్తి వల్ల మీకు వచ్చే బహుమానం పోయిద్ది. అలాంటి వాళ్ళు మీతో ఉంటే
నీకు వచ్చే బహుమానం కూడా. నువ్వు చాలా మంచి వ్యక్తి అవ్వచ్చు, కానీ ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారా, నువ్వు అయిపోయినట్టే. జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఎక్కడ పడితే అక్కడ నువ్వు తల వంచుకుని చేతులు కట్టుకుని అందరికి లోబడిపోయి నువ్వు దేవునికి వ్యతిరేకంగా మారొద్దు. ఇక్కడ నేను విధేయత చూపాల్సిన అవసరమో అనే సంగతి నీకు తెలియాలి. తెలుసుకోవాలి నాన్న. ఆమేనండి. వాళ్ళు ప్రార్థన మానేసి మనకు నచ్చినట్టు చేద్దాం అన్నప్పుడు ఏం చేసుకోవాలి, తెలియాలి. యూ మస్ట్ నాట్ బౌ డౌన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎవ్రీవన్. అందరి ముందు నువ్వు సాగిలపడాల్సిన అవసరం, లొంగిపోవాల్సిన అవసరం, అది అతి వినయం. అది నేను దేవునికి తిరుగుబాటు చేసేటట్టు చేస్తాయి. మనం ఎవరికి లోపడాలి? అపోస్తలు అంటారు చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యేసయ్యని ప్రకటించొద్దు, ఆయన నామంలో అసలు ఏమీ చేయొద్దని పెద్దలు అధికారులు కూర్చొని చెప్పారు. మరి ఏం చేయాలి? విధేయత అంటే అందరికీ విధేయత చూపాలిగా. అప్పుడు ఏమన్నారు? పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. చప్పట్లు కొడదాం గట్టిగా, స్తోత్రం చెబుదాం. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? జాగ్రత్త. అనవసరంగా దేవుని మాట కంటే మనుషుల మాటలకు విలువిచ్చి అతి వినయం చూపించి నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. దేవుని బిడ్డ జాగ్రత్త పడండి. ఇలా చేసావా నీకు వచ్చే బహుమానం కూడా రాదు. జాగ్రత్త. దేవుడిచ్చే బహుమానం కావాలా, మనుషులిచ్చే బహుమానం కావాలా? చెప్పాలి. మరి మనుషుల మాట ఎందుకు వింటున్నావు? అపోస్తలుడైన పౌలు మరో చోట అంటాడు, మేము మనుషుల్ని సంతోషపెట్టకూరుచున్నామా, దేవుణ్ణి సంతోషపెట్టకూరుచున్నామా? జాగ్రత్త. నీ అతి వినయం దేవునికి కోపం పుట్టించి దేవునికి అవిధేయుడిగా చేసి దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతుంది. జాగ్రత్త. ఒక్కొక్కసారి మనుషులతో ఈ మాట చెప్పి తీరాలి. మనం మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? నిన్ను సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? నిన్ను మెప్పించాలా, చెప్పాలా, దేవుని మెప్పించాలా? నీకు విధేయత చూపాలా, ఖచ్చితంగా ఆ మాటలకు ఒకసారి పలకాలి మనం, అంతే. హల్లెలూయా. అలా చేయలేకపోయావు, నువ్వు అతి వినయాసక్తుడివి, అతి వినయాసక్తురాలు అయ్యి నీకు వచ్చే బహుమానం పోగొట్టుకుంటావు. అలాంటి వాళ్ళు దేవుణ్ణి కాకుండా మనుషుల్ని ఎక్కువ సంతోషపెట్టే వాళ్ళ వెనకాల తిరుగుతున్నావు అనుకో, వాళ్ళతో రాసి పూసుకున్నావు అనుకో, నీకు వచ్చే బహుమానం కూడా పోగొడతారు. జాగ్రత్త. ఎంత స్పష్టంగా చెప్పాడు, అర్థమైపోతే ఇంకెవరు ఏం చేయలేరు. నంబర్ 2, ఈ అతి వినయాసక్తుడు రెండోదికి ఏం చేస్తారు? వాళ్ళు తమను తామే అవమానకరంగా చూసుకుంటారు. వాళ్ళ పనులు అలాగే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు. ఇట్లాంటి ఆలోచన నీకు దూరమవునుగాక, ఇలాంటి పనులు నీకు దూరమవునుగాక. దయచేసి నీకు అవమానం కలిగేటట్టుగా నువ్వే బతకొద్దు. ఎవరన్నా అవమానపరిచారంటే ఒక ఇది, కానీ నీకు నువ్వే అవమానం తెచ్చుకుంటే సిగ్గుచేటు కాదా? మాట్లాడుతల్లా. హల్లెలూయా. ఎవరన్నా మన మీద బురద చెల్లితే అయ్యో పాపం ఎవరో బురద చెల్లారు అనుకోవచ్చు. నువ్వే వెళ్ళి బురద గుంట్లో పడుకుంటే, నేను చెప్పిన మాట అర్థమైందా? అంటే ఎవరన్నా నిన్ను అవమానపరిచారంటే వేరు, నువ్వే వెళ్ళి అవమానంగా బతికితే. ఎక్కడో నడుచుకుంటూ వెళ్తుంటే కాలికి చెప్పుకేదో ఇది తగిలిందంటే వేరు, నువ్వే రాసుకుంటే ఒళ్ళంతా ముల్తాని మట్టి రాసుకున్నట్టు నీ బతుకు చెడా. నీది ఒక బతుకేనా? ఎవరన్నా అవమానపరిచారంటే అయ్యో పాపం అని జాలి పడవచ్చు, నువ్వు మంచి వ్యక్తివి అని నీకోసం ప్రార్థన చేయొచ్చు. నువ్వే అవమానకరంగా బ్రతికితే నీకు నువ్వే రాసుకుంటున్నావు. అబ్బా ఎంత బాగుందో. మళ్ళీ యేసయ్యా ఉపవాసం ఉన్నానయ్యా,
నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా, నాకు బహుమానం ఇవ్వయ్యా, నిన్ని రోజులు మరి భక్తి చేశానుగా, నాకు కార్యం చెయ్యయ్యా. ఎందుకు చేస్తారు? నీకు నువ్వు అవమానం తెచ్చుకునేటట్టు బ్రతికితే నీకు బహుమానం ఎలా వస్తుంది? వచ్చిద్దా? అలాగే తమకు తాము అవమానంగా బ్రతికే వాళ్ళతో నువ్వు ఉంటే నీకు వచ్చే బహుమానం కూడా రానివ్వరుగా. అమ్మో వీళ్ళు చిచిచి, వీళ్ళు చాలా అసహ్యులు, వీళ్ళు అవమానకరంగా బ్రతుకుతున్నారు, ఇలాంటి వాళ్ళు నాతో ఉంటే దేవుడు నాకు ఇచ్చే బహుమానం కూడా నాకు చెప్పండి ఎవరు తెలియాలిగా. అనుకుంటా వెనకేసి తిరిగామనుకో, అలా తోకిచ్చుకు తిరిగామనుకో, నీకు వచ్చే బహుమానం కూడా పోద్ది. జాగ్రత్త. నువ్వు బహుమానం పోగొట్టుకోవద్దు, ఎవరి ద్వారా కూడా నీకు వచ్చే బహుమానాన్ని నువ్వు జాగ్రత్త పడాలి ఈ విషయాల్లో. స్తోత్రం. జాగ్రత్త. ఎవరితో పడితే వాళ్ళతో ఉన్నావా దేవుడు చూస్తారు. ఓహో వీళ్ళే కావాలా నీకు, సరే నీకు ఇద్దాం అనుకున్నా మంచి బహుమానం, టాటా బై బై అయిపోతే నీకు దొరకదు. నువ్వు జీవితం అంతా తలకిందులు తపస్సు చేసినా రాదు. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళు నీకు వచ్చే బహుమానం కూడా పోగొట్టేస్తారు. జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఓకే, అతి వినయ ఆసక్తుడి గురించి 2 విషయాలు చెప్పా. తర్వాత ఇంకొక లక్షణం ఉంది, దేవదూతారాధన యందు ఇచ్చగలిగిన వాళ్ళంట. ఏంటి అంటే తెలుగే కాదు, అర్థమైన వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఎవరిని ఆరాధిస్తారంట వీళ్ళు? దేవుణ్ణి కాదు, ఎవరిని ఆరాధిస్తారు? ఇది అతి కాదా, ఓవర్ కాదు, బుర్రుండ పనులేనయ్యి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? కానీ వీళ్ళు ఎవరిని ఆరాధిస్తారంట? దేవదూతలను ఆరాధించవచ్చా? మాట్లాడాలండి. ఆరాధించవచ్చా? ఎవరికి అనిపిస్తుందా? అమ్మో మిఖాయేలు అసలు చాలా గొప్పోడు, అధిపతి, గబ్రియేలు గొప్పోడు, రఫాయేలు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, వీళ్ళని మనం ఆరాధించాలని ఆ రోజుల్లో కొంతమందికి మెల్లగా ఆలోచన వస్తుందంట. చరిత్ర ఆధారాలు లేవు, కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటను బట్టి ఒకవేళ దేవదూతల్ని కూడా ఆరాధించే వాళ్ళు ఆ రోజున ఉండుండొచ్చు అని బైబిల్ పండితులు కొంతమంది చెప్తున్నారు. ఆరాధించాల్సింది ఎవరిని? దేవుణ్ణి ఆరాధించడమే సరిగ్గా రాదు మనకి, మళ్ళీ సరిపోవట్లేదంట. ఎవరినంట? ఇవాళ లేరా ఒక మంచి సేవకుడు సేవ చేస్తాడు, చనిపోతాడు, ఆయన ఫోటోలు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. లేరా? ఎంత గొప్ప సేవకుడైనా అయ్యి ఉండొచ్చు. ఆరాధనకు దేవుడు మాత్రమే అర్హుడు. హల్లెలూయా. స్తోత్రం. మరియమ్మకు ప్రార్థన చేయటం ఏంటి? యోసేపుకు ప్రార్థన చేయటం ఏంటి? అపోస్తలులకు ప్రార్థన చేయటం ఏంటి? వాళ్ళు ఏమన్నా చేయమన్నారా వాళ్ళకి? అసలు ఎవడు నేర్పిస్తున్నాడు ఇది? ఏంటంటే భక్తుల్ని గొప్పోళ్ళుగా చూడు, వాళ్ళలోని కొన్ని లక్షణాలు నేర్చుకో, కానీ వాళ్ళని ఆరాధించొద్దు. వాళ్ళకు కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. ఆమేన్. తండ్రి మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించమంటే యేసయ్య ఆయన పేరన చేయండి, నేను పేరన చేయండి అన్నాడా? పరలోకపు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన. అంటే మనం ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి మాత్రమే. మరి కొంతమంది వాళ్ళు మొదలెట్టారు, తండ్రికే చేయమన్నాడు, ఆయనకి చేయొద్దు ఆయనకి చేయమని చెప్పలేదు అంటున్నారు. ఆయన నామంలో, యేసు నామంలో తండ్రికే చేయాలంట ప్రార్థన. కొంతమంది చెప్పే వాదన నిజమేనా? చూడండి ఒకసారి దేవుని వాక్యంలో చూపించేది ఏంటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చదవండి. మీరు తండ్రిని నా పేరట, ఎవరి పేరున? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, యేసు నామమును అడుగుచున్నాము తండ్రి అంట. అట్లా నా పేరున, యేసయ్య పేరున తండ్రిని ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించును అంటున్నారు. ఈ మాట పట్టుకుని యేసయ్య తండ్రిని అడగమన్నారు, ఆయన అడగమన్నాడా అని అంటున్నారు. కానీ చూడండి వాక్యంలో తెలియపోతే ఎట్టాగా ఉంటుంది. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 చదవండి.
మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని ఎవరు చేస్తానన్నారు? ఎవరు చెప్పాలి? అంటే ఇప్పుడు ప్రార్థన విని ఎవరు కార్యం చేస్తారు? యేసయ్యే. కింద ఇంకా చదువుదాం. ఇందాకడేమో నా నామమున తండ్రిని అడగండి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? మీరు నా నామమున నన్ను ఏమడిగినా. అంటే ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయొచ్చు? మనం తండ్రికే ప్రార్థన చేయాలా? ఈ తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని విడదీసుకుని చేసే ఆలోచనలతో చాలామంది ఉన్నారు. నన్ను అడగండి, తండ్రిని అడగండి అన్నారు. ఆమేనండి. హల్లెలూయా. అసలు ఇందులో కూడానా జనాలకి ఇవాళ యేసయ్యకి ప్రార్థన చేయట్లేదు, కానీ మరియమ్మకు ప్రార్థన చేస్తున్నారు. యోసేపుకు చెప్పండి ప్రార్థన చేస్తున్నారు. పేతురుకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి మాట్లాడాలి? వాళ్ళంట మన కోసం ప్రార్థన చేయాలంట. వాళ్ళు ఎందుకు నీ కోసం చేయాలి? వాళ్ళు బ్రతికుండగా సేవ చేశారు, గొప్ప గొప్ప ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు మన మీద నిలిచున్నాయి. చాలు, ఇప్పుడు మనం చేసుకోవాలి. ఎవరికి చేయాలి? యేసయ్యకి చేయాలి. ఆమేన్. ఎవరికి చేయాలి? ఎవరిని ఆరాధించాలి? ఎవరికి నమస్కరించాలి? ఎవరిని పూజించాలి? చాలామంది పేర్లు ఎందుకులేండి, ఎంతమంది పెద్ద పెద్ద సహవాసాల్లో సేవకుడు చనిపోతే ఆ సమాధికి పూజలు, సేవకుడు మరణిస్తే ఆ సేవకుడి ఫోటోలు పెట్టి ఆరాధనలు చేయటాలు, కుర్చీలు వేయటాలు. ఇది దేవదూత ఆరాధన కాదా? దేవదూతలనే, పరలోకంలో ఉండే దేవదూతలనే ఆరాధన చేయొద్దంటే మనలాంటి మనుషులు వాళ్ళని ఆరాధన చేయడం ఏంటి? ఈ పుణ్యక్షేత్రాలు అయిపోయి ఆ కొండ మీద ఉంది, ఈ కొండ మీద ఉంది, ఆ ఊరిలో ఉన్నాడు, ఈ ఊరిలో ఉన్నాడు, పలానా చోట ఉంది. ఏంటి చనిపోయిన మనుషుల దగ్గరగా నువ్వు వెళ్ళేది? సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారని దేవదూతలు అడిగారు. చెప్పండి కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు నేను అన్నారా లేదా యేసయ్య? భక్తులే అవ్వచ్చు, కానీ వాళ్ళు మరణించారు. నేను భక్తుల వాల్యూ తగ్గించట్లా. అనవసరంగా అలాంటి వాళ్ళని ఆరాధించి వాళ్ళ జీవితాలని, వాళ్ళ సాక్ష్యాన్ని పాడు చేసే దుష్ట ప్రయత్నమే ఇది. భక్తులు గొప్పోళ్ళు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఎప్పుడైనా అబ్రహామును ఆరాధన చేశారా? ఇశ్రాయేలీలు ఇస్సాకును, యాకోబును ఆరాధన చేశారా? దావీదును ఆరాధన చేశారా? మరి వీళ్ళు గొప్ప గొప్ప పితరులు కాదా? మరి క్రైస్తవులకి ఏమొచ్చిందండి? యేసయ్యని కన్న వాళ్ళని, యేసయ్యని పెంచిన వాళ్ళని, యేసయ్య శిష్యుల్ని, ఈ రోజుల్లో యేసయ్య సేవకుల్ని కూడా ఇవాళ ఆరాధన. ఇశ్రాయేలీలకు ఉన్నంత జ్ఞానం క్రైస్తవులకు లేదా? మాట్లాడాలి. హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి వాక్యం కంటే వాళ్ళ సేవకుడే ఎక్కువ, దేవుని కంటే వాళ్ళ పాస్టర్ గారే ఎక్కువ. ఆయన వాక్యానికి విరోధంగా చెప్పిన వాళ్ళు క్రీస్తును తక్కువ చేసిన వాళ్ళ పాస్టరే ఎక్కువ. దుర్మార్గపు తరం తయారవుతుంది. జాగ్రత్త పడండి. ఏ వీడియో పడితే ఆ వీడియోలు చూడకండి, దేన్ని పడితే దాన్ని ఫాలో అవ్వకండి. కరెక్ట్ కాదు. ఇవాళ ఎలా తయారయ్యారంటే ముందు జనాల్ని పోగేసుకోవడానికి, జనాల్ని వెనకాలకు లాక్కోవడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడు ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడే గెలుస్తావు, ఎక్కడ తల వంచుకున్నావో అక్కడే తలపైకి లేపుతారు. నిన్ను దేవుడు కోటీశ్వరుడిగా, లక్షాధికారిగా చేస్తారు. నీకు దేవుడు పిల్లల్ని ఇస్తారు, నీకు దేవుడు ఉద్యోగం ఇస్తారు. ఈ మాటలని చెప్పి ముందు మనుషులకి బాగా దగ్గర అవుతారు. ఆ తర్వాత వాళ్ళు చేసేది దేవుణ్ణి తక్కువ చేయటం. జాగ్రత్త. తండ్రి వేరు, తండ్రి లేడని చెప్పేవాళ్ళు కొంతమంది, యేసయ్యని ఆరాధించొద్దని చెప్పేవాళ్ళు కొంతమంది, పరిశుద్ధాత్మే లేడు అని చెప్పేవాళ్ళు లేరా? అసలు ఇలాంటి వాళ్ళను నువ్వు పాస్టర్లుగా, అలాంటి వాళ్ళను నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? వాక్యం కంటే వాళ్ళు అంత ఘోరంగా వివరిస్తున్నా నువ్వు ఎలా మనుషులు నమ్ముతున్నావు? ఇది బహుమానం పోగొట్టుకునే బుద్ధి, ఇది బహుమానం పోగొట్టుకునే లక్షణం.
ఎవరైనా సరే దేవుణ్ణే ఆరాధించాలి, ఎవరైనా సరే దేవుణ్ణే గణపరచాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వారిని, ఆయన్నే ఎల్లప్పుడూ మహిమపరచాలి. ఆయనకే మనం లోబడి ఉండాలి. హల్లెలూయా. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను మనము ఆరాధన చేయాలి. మనం వారి మాట వినాలి. విడదీసి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మాట్లాడుకుంటూ, మనుషుల్ని గొప్ప చేస్తూ. ఒక మాట చెప్తాం మీకు అర్థమయ్యేటట్టు. ఎవరైనా వచ్చి ఇదిగో మీ నాన్న అసలు వేస్ట్, నీ తండ్రి ఇప్పుడు దాకా నిన్ను కని పెంచి నీ కోసం ఎంతో ఖర్చు పెట్టి తన జీవితం అంతా నీ మీద పెట్టుబడి పెట్టిన నీ తండ్రి గురించి ఎవరైనా తక్కువ మాట్లాడితే నువ్వు చాలా గొప్పడివి, నువ్వు చెప్పిన మాట అంటావా? చెప్పండి. మరి యేసయ్యను తక్కువ చేసేవాడిని నువ్వెలా వెంబడిస్తున్నావు? వాక్యాన్ని తక్కువ చేసేవాడిని నువ్వెలా వెంబడిస్తున్నావు? యేసయ్యతో పాటు మనం మనుషులను కూడా ఆరాధించాలి అనే వాళ్ళని అసలు నువ్వెలా వెంబడిస్తున్నావు? జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? నీకు వచ్చే బహుమానాన్ని కూడా చెప్పాలి పోగొట్టేస్తారు. వాళ్ళ లోకంలో చాలా సంస్థలు ఉన్నాయి అలాంటివి, చాలా బోధలు వచ్చేసినాయి. వీళ్ళు దేవదూతారాధన ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళు మనుషుల్నే గొప్ప చేసేవాళ్ళు. కొంచెం గొప్ప భక్తులైతే చాలు వాళ్ళని నెత్తిన పెట్టి తిరిగేవాళ్ళు. యేసయ్యను కాదు వాళ్ళు మోసేది. ప్రభు ఈరోజు మనల్ని దర్శించును గాక. చక్కగా దేవునికి స్తోత్రం చెబుదా. దావీదు గొప్ప భక్తుడు, ఆయనలో జీవిత అనుభవాలు నేర్చుకోండి. ఆయన ఎవరిని కనపరిచాడు? అది దావీదులాగా దేవుని కనపరచు. దావీదును ఆరాధించమని లేదుగా. ఈ లెక్కన అబ్రహామును ఆరాధించాలిగా ఇజ్రాయేలీలు. మన గొప్ప దైవజనులు ఒక చోట ఆయన దగ్గరికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు. అయ్యా, యేసయ్యను కన్న ఒక ఆమె ఉంది కదా, మరి ఆమె యేసయ్యనే కన్నదంటే దేవమాత కదా, దేవునికే జన్మనిచ్చిందంటే ఎవరో దేవమాత కదా, మరి ఆమెను పూజించొద్దా అని అడిగాడంట ఒక ఆయన. ఎంత ఇల్లాజికల్ క్వశ్చన్ ఇది, అదేమన్నా లాజిక్కా? అప్పుడు ఆయన అన్నాడంట, దేవమాతను కన్నా ఇంకొక ఆమె ఉంటుంది కదా, ఎవరు? దేవ అమ్మమ్మ, ఆమెను కూడా పూజించండి అన్నాడంట. ఇట్లా పూజించుకుంటూ వెళ్తే మళ్ళీ ఆదామావ నుంచి అందరిని పూజించేయలేక కాదా? ఇప్పుడు యేసయ్యను కన్నందుకు ఆమె గొప్పదైంది, మరి అంత గొప్ప ఆమెను కన్నా ఆమెమవ్వాలి, మరి ఆమె తక్కువమా? మరియమ్మ కాకపోతే ఇంకొకరిని దేవుడు వాడుకునేవాళ్ళు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మరియమ్మ ధన్యురాలైంది. హల్లెలూయా. గబ్రియల్ వచ్చి అన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వు దేవుని కృప పొందుకున్నావు అన్నాడు. అంతేగాని నువ్వు గొప్పదానివి కాబట్టి, నువ్వు దేవమాతవు కాబట్టి నీకు పుట్టేవాడు దేవుడైపోడు. దేవుడు నీ కడుపున జన్మిస్తున్నారు కనుక నువ్వు గొప్పదానివి అయ్యావు. ఎవరో కూడా నేను తల్లిని తక్కువ చేస్తున్నాను అనుకోకండి. అంటే ఎవరిని ఆరాధించాలి? కొంతమందిని యోసేపుని ఆరాధించేస్తారు. ఆ అపోస్తలులేమో బాబో ఇదిగో ఆ లుస్త్రా అనే ఊరిలో, లుస్త్రా అనే పట్టణంలో బలహీన పాదాలు కలిగిన వాడిని పౌలు శైలిలో బాగు చేస్తే వెంటనే ఆ ఊరు అన్యజనులు అందరూ కలిసి ద్యుపది హెర్మే, ఏంటి ద్యుపది హెర్మే అనే ఇద్దరు దేవతలు మన మధ్యలోకి వచ్చేసారా అని వీళ్ళిద్దరిని ఊరేగించి వీళ్ళకి పండగ చేసేస్తుంటే పౌలు శైలకి వాళ్ళు బట్టలు చింపుకుని, అయ్యా మేము దేవుళ్ళం కాదు, మమ్మల్ని ఆరాధన మనమందరం ఆరాధించాల్సింది యేసయ్యనే అని చెప్పి అప్పటికప్పుడు ఒరే వీళ్ళు దేవుళ్ళు కాదంట, వీళ్ళెవరో కొత్త దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆ యేసుని అని చెప్పి మళ్ళీ అదే మనుషుల చేత దెబ్బలు తిని వస్త్రహీనులై ఊరి బయటికి లాగివేయబడ్డారు. చావుకైనా సిద్ధమయ్యారు కానీ ఆరాధనను వాళ్ళు ఒప్పుకోలేదు. చప్పట్లు కొట్టండి. కానీ ఇవాళ నువ్వు వాళ్ళని ప్రార్థన చేస్తే, ఇవాళ నువ్వు వాళ్ళని ఆరాధించడం కరెక్టా? పౌలు కంటే గొప్ప సేవకులు ఉన్నారా ఇవాళ?
మా అయ్యగారు గొప్పోడు, మేము ఆయనకి ప్రార్థన చేస్తామంటే ఎలా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అపోస్తలుడైన యోహాను సైతం పరలోకంలోని గొప్ప గొప్ప విషయాలు చూసి దేవదూతలో ఉన్న మహాత్యాన్ని, దేవదూతలో ఉన్నటువంటి ఆ మహిమను చూసి దేవదూత కూడా సాగిలిపడిపోయాడు. ఎవరండి? అపోస్తలుడైన యోహాను. మామూలుడా అపోస్తలుడైన యోహాను? చెప్పట్లా. మనలాంటివాడా? ఎంత గొప్పోడు అసలు. యేసయ్య తర్వాత అంతటోళ్ళు కాదు వాళ్ళందరూ, అపోస్తలు అందరూ, అవునా కదా? ఆయన కూడా ఏం చేస్తున్నాడు దేవదూతను చూసి? మామూలు మనలాంటి మనుషుల్లాగా ఉంటారండి దేవదూతలు, మాట్లాడాలా? వాళ్ళు గాల్లో అట్ట ఎగురుతున్నారు, వాళ్ళ చుట్టూ మహిమ ప్రకాశిస్తుంది, వాళ్ళని చూస్తే దేవుళ్ళ కనబడుతున్నారు. ఆగలేక, ఉండబట్టలేక యోహాను మొక్కేశాడు. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో, ప్రకటన 22:8. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు పరలోకం మామూలుగా ఉంటుంది అంటారా? పరలోకం మామూలుగా ఉండిద్దా? చెప్పండి. దేవదూతల స్వరం మామూలుగా ఉంటుందా? గబ్రియేలును చూసి దానియేలు పడిపోయాడంట, అంతే. కొన్ని రోజులు లెగలా. ఎవరిని చూసి? వాళ్ళు మామూలు ప్రభావంతో ఉంటారా? నిత్యము దేవుని సన్నిధిలో నిలబడుతున్న మహిమగల ఆత్మలు దేవదూతలు. హల్లెలూయా. వాళ్ళల్లో ఉన్న మహిమని, ఆ గొప్పదనాన్ని, ఆ ప్రత్యేకతని చూసి యోహాను మెస్మరైజ్ అయిపోయి దూత పాదముల ఎదుట నమస్కారం చేయడానికి ఏమైపోయాడు? అయ్యా బాప్తిస్మం అపోస్తలుడైన యోహానే సాగిలు పడ్డాడుగా, మనం బయటపడదామా? అప్పుడు దేవదూత ఏమన్నాడు చూడండి. అతడు వద్దు సుమి. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవదూత ఏమంటున్నాడు? వద్దు. నేను అనుకుంటాను వద్దు సుమి అని ఉంటాడా? కంగారు పడిపోయి ఉంటాడు అంతే దేవదూత. వద్దు సుమి, వద్దు, నో 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 అని ఏమన్నాడు? నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. చెప్పలు వాడిన ఒకసారి. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను నీలాంటి వాడినే కాదు, నీతోటి ప్రవక్తలు ఉన్నారే, నీలాంటి సహోదరులు ఉన్నారే, అంతేకాదు ఈ గ్రంథంలో వాక్యాలు గైకునే వాళ్ళు అంటే విశ్వాసులు, ఇలా అందరితో నేను సహా దాసుణ్ణి. మీ అందరిలాగా, విశ్వాసులు అందరిలాగా నేను దేవుని దాసుణ్ణే. మనం అందరం ఆయనకే నమస్కారం చెయ్యాలి. ఆమేనండి. ఎవరికి నమస్కారం చేయాలి? అపోస్తలుడైన యోహానే దేవదూతకి నమస్కారం చేసేయబోయాడు. కానీ దేవదూత అన్నాడు అమ్మో వద్దు. కానీ ఇవాళ దేవదూతల కంటే మట్టితో చేయబడిన మనకి, మనుషులకి ఏం చేస్తున్నారు జనాలు? ఇవాళ పూజలు చేసేస్తున్నారు, ఆరాధనలో పాలాభిషేకాలు. పరలోకంలో ఉన్న గొప్ప దూత వద్దు సుమి, దేవునికే నమస్కారము. ఇవాళ కొంతమంది పాస్టర్లు పూలు చెల్లేస్తున్నారు, సన్మానించడం వరకు కరెక్టే, అతి చేసేస్తున్నారు, మనుషుల్ని గొప్ప చేసేస్తున్నారు, మనుషుల్ని ఆరాధన, మనుషులకి ప్రార్థనలు చేసేస్తున్నారు. ప్రార్థన దేవునికే చెయ్యాలి. నన్ను అడగండి అన్నారు యేసయ్య, అవునా కదా? పౌలు శీలలేమో మీరే మాకు దేవతలయ్యా, గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. వద్దొద్దు, మనం దేవుని ఆరాధన. బట్టలు చింపేసుకున్నారు వాళ్ళు, అంత బాధపడ్డారు వాళ్ళని ఆరాధిస్తుంటే. ఇక్కడ దేవదూత వద్దు సుమి అని ఏం చేస్తున్నాడు? మనం అందరం యేసయ్యకే సాగిలు పడాలంటున్నాడు. స్తోత్రం. మరియమ్మ కూడా మేడగదిలో 120 మందితో కలిసి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రార్థన చేసింది. వీళ్ళందరూ గొప్ప భక్తులు, ధన్యులు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. కానీ ఆరాధన అయినా, పూజ అయినా, ప్రార్థన అయినా యేసయ్యకే. ఆమేన్. దేవదూత ఆరాధన ఎందు ఆశ కలుగుతుందా?
ఆ కొండకి ఎక్కువ మంది వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే అయ్యిద్దంట, ఆ తోటకి వెళ్తే అయ్యిద్దంట, పలానా సమాధికి వెళ్తే అయ్యిద్దంట, జాగ్రత్త. ఇలాంటి వాళ్ళని నీకు దగ్గర కూడా రాని, మాకు అలాంటి మాట వినమాకు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దేవదూతారాధన యందు ఇచ్చగలిగి బహుమానం పోగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళతో నువ్వున్నా నీ బహుమానం కూడా జాగ్రత్త. నువ్వు చేసిన ఉపవాసాలన్నీ వ్యర్థం అవుతాయి. నువ్వు కాచిన కన్నీరంతా, నువ్వు చేసిన పరిచర్య అంతా వ్యర్థమైంది. నువ్వు బతికిన బ్రతుకంతా, నీ జీవితం మొత్తం వ్యర్థమైపోద్ది. బంగారం వంటి బహుమానం పోగొట్టుకుంటావు. జాగ్రత్త. అతి వినయము, దేవదూతారాధన యందు ఆసక్తి లేకుండా దేవుణ్ణే ఆరాధిద్దాం, దేవునికే విధేయత చూపుదాం. ఇంతకంటే ఏమన్నా విలువైన వాక్యాలు చూపించాల్సిన అవసరం ఉందా? ఎవడొచ్చి చెప్పినాయన మాకండి. ఏ సేవకుడికి నువ్వు మొక్కాల్సిన అవసరం, తగ్గించుకో. కానీ మనుషులను ఆరాధించడం ఏంటి? మనుషులను గొప్ప చేయటం ఏంటి? వాళ్ళు చనిపోయినాక వాళ్ళు బొమ్మలు పెట్టుకుని వాళ్ళని గొప్ప చేయటం ఏంటి? హల్లెలూయా. భక్తులకి ప్రార్థన చేయటం ఏంటి? వాళ్ళే దేవునికి ప్రార్థన చేశారా లేదా? మరి ఏంటి? ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక, ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. హల్లెలూయా. కనుక బహుమానం పోగొట్టే వాళ్ళు ఎవరు? బహుమానం ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరి వల్ల బహుమానం పోగొట్టుకుంటాం అనే విషయాలు స్పష్టంగా ఈరోజు నేర్చుకున్నాం. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. యేసయ్య మంచి బహుమానం ఇవ్వబోతున్నారు, ఏమాత్రం అనుమానం లేదు. దయచేసి బహుమానం పోగొట్టుకోకండి. దేవుని మీదే దృష్టి ఉంచుదాం, దేవునికే విధేయత చూపుదాం, దేవుణ్ణే ఆరాధిద్దాం. అర్థందా? ఏ కొండకి వెళ్ళి నువ్వు ఆరాధించాల్సిన అవసరం లేదు. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆరాధించాల్సిన అవసరం చెప్పండి లేదు. ఆఖరికి కల్వరి శిలువ మీదకి కూడా నువ్వు వెళ్ళి, కల్వరి కొండ మీదకి వెళ్ళి ఇక్కడే యేసయ్యకి సిలువ వేసారని అక్కడికి వెళ్ళి కూడా నువ్వు ఆరాధించాల్సిన అవసరం లేదు. ఆయన నీ హృదయంలోనే ఉన్నారు. ఆయన్ని ఆరాధించు చాలు, ఆయన్ని స్తుతించు చాలు, ఆయనకి తగ్గింపు చూపు చాలు, ఆయనకి వినయ భయభక్తులు ఆయన ఎదుటి కలిగి ఉండు. అప్పుడు నువ్వు బహుమానం పొందుకుంటావు. పరలోకం అంతా ఎవరికి నమస్కారం చేస్తుంది? దేవునికి. సృష్టి మొత్తం ఎవరికి నమస్కారం చేస్తుంది? హల్లెలూయా. దేవుణ్ణి పూజించే ఈ సమస్త సృష్టిలో మీరు అనుకుంటున్నారే దేవదూతలని, గొప్పోళ్ళని, భక్తులని, వాళ్ళందరూ కూడా దేవుణ్ణే పూజించారు. పాపం వాళ్ళ పేరు చెప్పుకునే వాళ్ళు చాలామంది మోసపోతున్నారు అంతే. వాళ్ళు మంచి బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ పేర్లు చెప్పుకునే వాళ్ళ అబద్ధపు భక్తి చేస్తున్నారు. చాలామందిని చెడగొడుతున్నారు. ప్రభు ఈ రోజున మన కళ్ళు తెరుచునుగాక. ఏ కొండల్లోనూ దేవుని మహిమ లేదు, ఏ పుణ్యక్షేత్రాల్లోనూ దేవుని మహిమ లేదు. నువ్వు దేవునికి విధేయత చూపు, దేవుణ్ణే ఆరాధించు. సమరయ స్త్రీ అంది, అయ్యా మీరేమో ఆ కొండ మీద ఆరాధిస్తారు, మేమేమో ఈ కొండ మీద ఆరాధిస్తాం. అసలు ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి అంటే యేసయ్యే చెప్పారు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కొండల దగ్గరికి వెళ్ళామా, పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళామా, అమ్మ దగ్గరికి వెళ్ళామా, నాన్న దగ్గరికి వెళ్ళామా, అపోస్తుల దగ్గరికి వెళ్ళామా? కాదు. నువ్వు యేసయ్యని ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రభు మనల్ని దర్శించునుగాక. ఇప్పటివరకు మాటలు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి.